సో వెల్కమ్ బ్యాక్ అందరికీ మన కొత్త వీడియోకి. సో పొద్దున్నే లేచి ఆల్రెడీ 1 hour 30 minutes స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం మనవి. అరౌండ్ 8,000 అయిపోయినాయి స్టెప్స్ మనవి. సో ఇంకా 1 hour 30 minutes చేయాలి. సో ఈరోజు వీడియోలో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. నేను ఏం తింటున్నా చూపిస్తా. 1600 క్యాలరీస్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మొత్తం పీక్ డెఫిసిట్. ఇక మనం ఎప్పుడు ఇంత తక్కువ తినలే. సో ఈరోజు ఏం తింటా అది మొత్తం చూపించేస్తా. ఇంకా ఈరోజు మన లెగ్స్ వర్కౌట్ ఎట్లయితే ఇది సెకండ్ డే 1600 క్యాలరీస్లా. సో లెట్స్ గో, వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన మీల్ నెంబర్ 1 వచ్చేసి ఓట్ మీల్. మన ఫేవరెట్ మీల్ ఇది. నా స్వీట్ క్రేవింగ్స్ని మొత్తం అంటే కాపాడేది ఇదే ఇన్ని రోజుల నుంచి. దగ్గర మనం ఫెబ్లో స్టార్ట్ చేసినాం. సో ఇప్పటివరకు ఇది నా ఫేవరెట్ మీల్. దీనికోసం చెప్తా, ఇది చేసుకున్నాక చెప్తా, చేసుకొని మాట్లాడతా. ఓ మన మీల్ అయితే రెడీ. ఎట్లా కుతలాడుతుంది కదా. సో మన మోస్ట్ అవైటెడ్ మీల్ అయితే రెడీ. దీనికోసం రాత్రికి నుంచి ఇప్పటిదాకా ఇట్లా 1000 కన్నులతోటి వేసి చూసుకుంటా కూసుట. సో ఇవి ఈ మీల్లో మనకి 480 to 485 అరౌండ్ అంతే అన్ని క్యాలరీస్ వస్తాయి. సో ఇలా 80 grams బనానా, 35 grams వే ప్రోటీన్, 100 ml లో ఫ్యాట్ మిల్క్, 40 grams ఓట్స్, 10 grams పీనట్ బటర్ ఉంది. సో ఇది తినేసి మన మీల్ నెంబర్ 2లో కలుద్దాం. అదే మన పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా. సో ఇది తినేసి కలుద్దాం. సో ఇట్స్ టైమ్ ఫర్ మీల్ 2. ఇలానే మీల్ 1 మీల్ 2, మీల్ 3, మీల్ 4 ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ పోయి వచ్చి చేసుకుని ఓపిక మనకు లేదు కాబట్టి మీల్ 2 ఏందో చూపిస్తా, ఇది వండుకొని చూపిస్తా. సో ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇట్లా ఎగ్ యాక్స్ని ఎగ్ వైట్స్ని సపరేట్ చేసేది మనమే. మనకంటే తోపవర్లేరు. మనం జిమ్ బాయ్స్. సో ఇవి వేసుకొని కలుస్తా. కిచెన్ని చెత్త వేసి పెడతా. అమ్మ వచ్చి ఇక వేసుకుంటుంది మనం. సో ఇదే మన మీల్ నెంబర్ 2. ఇలా 200 grams స్వీట్ పొటాటో, 5 egg whites, 50 grams స్పినాచ్, 5 grams గీ వాడిన. సో ఇదే దీని టోటల్ క్యాలరీస్, మైక్రోస్ అన్నీ ఇచ్చేస్తా. సో ఇదే మన పోస్ట్ వర్కౌట్ మీల్, ప్రీ వర్కౌట్ మీల్ కూడా. ఇది తినేసి జిమ్కి పోదాం. ఈరోజు లెగ్స్ వర్కౌట్ ఎట్లయితే అవుదాం. అసలు డైలీ ఫస్ట్ మీల్ తినేసి వెళ్ళిపోతా జిమ్కి. సో ఇక మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువైనాయి కదా. వాకింగ్ చేసేటప్పుడు కూడా కాళ్ళు వణుకుతున్నాయి. సో ఇది తినేసి ఇంకా జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ సెషన్ మొత్తం ఏం చూపియా, నాకు కొంచెం చూపిస్తా. వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చి మనం మీల్ నెంబర్ 3లో కలుద్దాం. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన, ఇంకా ప్రీ వర్కౌట్ తాగాలి. నార్మల్గా ప్రీ వర్కౌట్ గెయినింగ్లో ఉన్నప్పుడు, బల్కింగ్లో ఉన్నప్పుడు తీసుకొని, ఇప్పుడు ఎనర్జీ లో ఉంది కాబట్టి తీసుకుంటున్నా. ఇదంత అవసరం లేదు. సో మంచిగా ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్, ఓట్ మీల్ అన్న, స్వీట్ పొటాటో అన్న తిని వస్తే చాలు. ఇప్పుడు క్యాలరీస్ తక్కువ కాబట్టి ఇది ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఎంతమంది అయితే కటింగ్ ఫేస్ డెఫిసిట్లు ఉన్నారో వాళ్ళందరూ మజిల్ లాస్ మస్తు మంది ఫేస్ చేస్తారు. సో మనం మజిల్ కాపాడుకొని ఎట్లా ట్రైన్ చేయాలి, డెఫిసిట్లో కూడా ఎట్లా ఉండాలంటే సింపుల్. స్ట్రెంగ్త్ బరాబర్ మెయింటైన్ చేయాలి. హై ఇంటెన్సిటీ, లో వాల్యూమ్ అంటే 8 to 10 reps ఫెయిల్ అయిపోవాలి, అంతా వెయిట్ కొట్టాలి బరాబర్. సో అంతే. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్లు ఉన్నా, నాతో చేతన అయితే లేదు, అది మొత్తం మన మైండ్లో ఉంటుంది. మైండ్లకైనా తీసేసి మనం 100% ఇచ్చి పడేయాలి. మజిల్ ఎక్కడ పోదు, కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మన 3 వేరియేషన్లు ఉన్నాయి లెగ్స్కి.
అవి వేసి యాప్స్ వేసి కొద్దిసేపు పోజింగ్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళిపోయి మీల్ నెంబర్ 3లో కలుస్తా. సో ఈరోజు డేట్ వచ్చేసి జూలై 29th, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 29th ఆర్ 30, ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు ఉంటుంది మన షో. సో రిజిస్ట్రేషన్ కావాలి, చూడాలి ఏ డేట్కి వస్తుందో. ఈ 2 డేస్ అవుతుంది షో. సో ఈరోజు నుంచి కరెక్ట్ 31 డేస్ మనం 100% ఇస్తున్నాం. రియల్స్గా మన చేతిలో లేదు కాబట్టి మన బెస్ట్ ఇద్దాం, ఏమైతే చూద్దాం. చలో లెట్స్ గో. ఈజీ. ఎనర్జీ ఫుల్లో పిచ్చి లేచిపోతుంది. 1600 క్యాలరీస్లో లెగ్స్ వర్కౌట్ ఫస్ట్ టైం చేస్తున్నాం. అది కూడా గెయినింగ్ ఎంత వెయిట్ కొడుతున్నానో ప్రజెంట్ ఈరోజు ఈ డేట్ వరకు అదే వెయిట్ కొడుతున్నా. స్ట్రెంగ్త్ డ్రాప్ అనియ్యా. రెప్స్ అవుతున్నాయి ఒక 1-2 రెప్స్ అంతేగాని అంతకంటే ఇంకా వెయిట్స్ బరాబర్ కొడుతున్నా. ఇంకా లాస్ట్ కాప్స్ యాప్స్ కొట్టేసి ఇంటికి పోయి మీల్ నెంబర్ 3లో కలుగుతాం. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మన మీల్ అయితే పెట్టేసుకున్నాం. మన మీల్ నెంబర్ 3 మన పోస్ట్ వర్కౌట్ మీల్. సో ఈ మీల్ నుంచి మనకి 413 క్యాలరీస్ వస్తాయి. సో ఇలా 200 grams జుకినీ, 150 grams చికెన్, 100 grams స్వీట్ పొటాటో, ఇంకా 20 grams వైట్ బీన్స్, 5 grams గీ తోటి కుక్ చేసేసుకునేది మొత్తం. సో ఇదే అన్నమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్. ఇక నెక్స్ట్ మన లాస్ట్ మీల్ నెంబర్ 4లో కలుద్దాం. ఇది తినేసి ఇంకా స్టెప్స్ కూడా వేయాలి నేను. సో ఇది తినేసి స్టెప్స్ వేసి మీల్ నెంబర్ 4లో కలుద్దాం. సో ఇట్స్ టైమ్ ఫర్ మీల్ 4. సో ఇదే మన మీల్ నెంబర్ 4. ఇలా 40 grams రా రైస్ బిఫోర్ కుక్. ఇది మీరు కూడా రా వెయిట్సే మెజర్ చేసుకోండి రైస్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వాటర్ పీల్చుకుంటుంది కదా. సో మెజర్మెంట్లో తప్పు వస్తుంది. సో 40 grams రా రైస్, 150 grams చికెన్. ఇంకా నేను మధ్యాహ్నం కొన్ని వెజ్జెస్ పెట్టుకున్నా. అవి అంటే నాకు మధ్యాహ్నమే ఉన్నాయి వెజ్జెస్, నైట్ లేవు. సో నేను కొన్ని నైట్ ఆకలి అవుతా అని ఇప్పుడు యాడ్ చేసుకున్నా. తర్వాత 400 grams వాటర్ మిలన్. వాటర్ వస్తున్నాయి చూస్తుంటే. సో దీని క్యాలరీస్ మొత్తం ఇక్కడ నిండా ఇచ్చేస్తా. సో ఇదే మన లాస్ట్ మీల్. ఇది తినేసి ఇంకా మిగతా స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకుంటా. సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. ఇంకా కొంచెం మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి 5 మందికి షేర్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో అంతే, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.